హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే నేను మా ఆయన రేషన్ షాప్ కాడికి పోదామని ఇంకా రెడీ అయితే అవుతున్నాం. ఇంకా సంచులు తీసుకొని రేషన్ కార్డు ఇట్లా తీసుకొని పోయి బియ్యం తీసుకొద్దామని అయితే రెడీ అవుతున్నాం. మా బావ కొడుకు అయితే ఆ రోజు పొద్దున్నే పోయిండు. తాను పోయి అక్కడ లైన్ కట్టిండు రేషన్ షాప్ కాడ. మంది బాగున్నారు, చిన్నమ్మ నువ్వు తొందరరా, మళ్ళీ లేట్ అవుతుంది, నువ్వు ఒక్కదాని వస్తే మళ్ళీ నువ్వు వెనుక ఉంటావు, లైన్లో నువ్వు వెనుక నిలబడాల్సి వస్తుంది, నేను ఉన్నప్పుడు రా చిన్నమ్మని ఇంకా ఫోన్ చేసిండు. ఆయన నేను ఇద్దరం కలిసి రేషన్ షాప్ కాడికి పోదామని చెప్పి ఇట్లా రెడీ అవుతున్నాం. సంచులు ఇట్లా తీసుకుంటున్నాం. అక్కడ అంటే 3 నెలల బియ్యం ఒకసారి అవుతుంది కదా మన గవర్నమెంట్ అయితే. ఇంకా మేము ఊర్లకు అటు ఇటు తిరిగి 2 నెలల బియ్యం పోగొట్టినాం. అక్కడ కూడా తీసుకోవచ్చు, కాకపోతే మేము తీసుకోలేదు అక్కడ. మేము రేషన్ కార్డు అప్పుడు మాకు ఫోన్లో కూడా ఫోటో లేదు రేషన్ కార్డు. కనీసం ఆ ఫోటో ఉన్న నెంబర్ పైన అక్కడ తీసుకుందాం, కానీ ఇంకా ఫోటో లేదు. ఇంకా వేస్ట్గా 2 నెలల బియ్యం అయితే పోయినాం ఊర్లో ఉన్నప్పుడు. మొత్తానికి 2 నెలల బియ్యం పోగొట్టి 3 నెలల బియ్యం ఈ నెలలనైతే తీసుకున్నాం. నార్మల్గా అయితే మేము ఒక సంచులనే మాకు బియ్యం వస్తుండే. అంటే మాకు ఇంకా పిల్లల పేర్లు అయితే ఎక్కలేదు కదా, రేషన్ కార్డులో యాడ్ కాలేదు. నేను, నా భర్త, ఇంకా మా పెద్ద పాప పేర్లు ముగ్గురే ఉన్నాయి. కాబట్టి మేము నార్మల్గా అంటే ప్రతి నెల ఇచ్చేటట్టు అయితే ఉంటే ఒక సంచి 25 కిలోల సంచి తీసుకుపోతే బియ్యం వస్తుండే. కాకపోతే ఇప్పుడు 3 నెలల బియ్యం కాబట్టి ఒక సంచిలో పట్టాయి, కానీ ఇంకా మేము సంచులను అయితే వెనుకలాడుతున్నాం. అక్కడ ఆమె 50 కిలోల బస్తా అవుతుందంట, కానీ ఆ సంచికి మళ్ళీ రేటు తీసుకుంటుందంట. అంటే ఆ సంచికి పైసలు తీసుకుంటారట, 30 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటుందంట ఆ బత్తి ఇచ్చినందుకు. వేస్ట్గా బత్తి ఎందుకు అక్కడ కొనుడు, మనకి ఇంట్లో ఇట్లాగో సంచులు ఉన్నాయి కదా, సంచులు తీసుకొని పోదామని ఇంకా మా ఆయన అయితే అంటుండు. అయితే ఇంకా సంచులు వెనుకలాడుతూ ఉన్నాం అన్నట్టు. సరిపోతుందా, పెద్ద సంచి ఉన్నదని అంతకుముందు ఒకసారి తీసుకొచ్చిన సంచులు ఉండి ఇంకా మా ఊర్లో నుంచి ఆ పెద్ద సంచులు ఏమైనా ఉన్నాయని చూస్తాను, కానీ అవి మొత్తమే చినిగిపోయి ఉన్నాయి. ఇంకా మొత్తానికి వెనుకలాడి 25 కిలోల సంచులు అయితే పట్టుకొని పోయినాం. పాపం ఆ రోజు మా సిద్ధ అయితే ముఖం కూడా కడగలేదు, బ్రష్ వేయలేదు, ఏమీ వేయలేదు. పొద్దున్న 7 గంటలకు పోయి లైన్లో నిల్చున్నాడంట. ఇంకా నేను కూడా పెద్ద పని ఏం చేయలేదు. ఈ బయట వాకిలు అదంతా ఊడ్చి బియ్యం పెట్టి బోలు దొమ్మిన. ఇంకా ఇల్లు కూడా ఊడవలేదు. పిల్లలు అప్పటికి నిద్ర లేవలేదు. ఇంకా పిల్లల్ని ఎందుకు లేపుడు, మళ్ళీ లేపితే వాళ్ళు మేము వస్తాం అని ఎంబడి పడతారని చెప్పి ఇంకా వాళ్ళని లేపకుండానే కోతుల భయానికి ఇంకా డోర్ల దగ్గర పెట్టిపోయినాం. మేము వచ్చేసరికి అయితే పిల్లలు లేచిర్రు. ఇప్పుడే వచ్చినాం రేషన్ షాప్ కాడ నుంచి. ఒక్కొక్కరికి లేట్ అయితే అవుతుంది, అంటే ఒక్కరికి 10-15 నిమిషాలు అయితే అట్లా టైం పడుతుంది. 3 నెలల బియ్యం ఒకసారి అవుతుంది కాబట్టి టైం పడుతుంది. ఫ్రెండ్స్, ఇంకొక సంచి అయితే లోపల పెట్టిన. ఇవి 2 సంచులు. మా వాళ్ళు అయితే ఇప్పుడే లేచిర్రు. మా మమ్మీ గారికి గేట్ ఎత్తుండు, ఇంకా బ్రష్ చేసుకోలేదు. పిల్లలు అయితే ఇప్పుడే లేచిర్రు. ఇప్పుడు టైం అయితే 8:30 9 అవుతుంది. 9 అయితే అవుతుంది. ఎవరికి? అమ్మో, ఎందుకు? ఇంకా పని అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా బోల్ దోమేసి కొన్ని బియ్యం పెట్టి పోయినా. ఏంటిది కన్నయ్య? సరే పో. ఇంకా సంచులు అయితే అక్కడ తీసి పెట్టినాం. బియ్యం సంచులకు కావాలని అందులోకించి సంచులకించి తీసి పెట్టినాం. ఆడ అవి అట్లనే ఉన్నాయి. తీసి ఇప్పుడు పైన వేయాలి. ఇల్లు అంతా ఉడవలేదు. ఇదే సంచి తీసుకొచ్చినాం. సన్న బియ్యం అవుతుంది కదా మన గవర్నమెంట్ అయితే. ఈ సంచును ఇంకా అవి 2 సంచులు అయితే వచ్చినాయి. పో మమ్మీ, పో బ్రష్ చేసుకోపో. ఇంకా బియ్యం అయితే బియ్యం పెట్టి పోయిన బియ్యానికి ఇంకా అవైతే మా ఇంట్లో ఉన్న బియ్యం ఇవి మేము పెట్టుకునేవి ఇవి. నేను కూరగాయలు అందుతాను. ఇప్పుడు షాప్ కాడికి అయితే పోవాలి, కూరగాయలు ఏమి ఉన్నాయో చూడాలి. ఇంకా ఇల్లు ఇట్లా అంతా ఊడ్చి ఇంట్లో పని అయిపోయాక బెండకాయలు తెచ్చి కోస్తున్న. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి ఫ్రెండ్స్. ఆడు షూట్ బొట్టు పెట్టింది లేదు, చప్పిస్తుంటే అట్లా పెట్టుకున్నాడు. నేనైతే బోర్డర్ మొత్తం రుద్దుకున్నాడు. ఏంటిది? కొంచెమే ఉంది అందులో, మరి గదే అంటాను. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ ఇప్పుడైతే బెండకాయలు కొత్తాను. బెండకాయ కూర వండుతుంది. మా కన్నయ్య అయితే వెరీ గుడ్ బాయ్. ఇది కూడా కానీ అంతా చాపీస్ అంతా రుద్దుకున్నాడు. రాయడానికి తెస్తే చాపీస్ మొత్తం రుద్దుకుంటుండు వాడైతే. దెయ్యం లెక్కల అచ్చం తుడుచుకుంటున్నావు.
కాలం అంటుంది. మా మమ్మీ ఇప్పుడైతే బెండకాయ కూర మమ్మీ బెండకాయ ఫ్రై చేయాలి. కళ్ళు ఎందుకు కన్నయ్య? ఉల్లిగడ్డలు పొట్టు తీసి కానీ పొట్టు తీయమంటే గదంతా ఎందుకు వస్తున్నారు? పొట్టు తీయమంటే గిదంతా గిట్ల వస్తారు ఎవరన్నా? కళ్ళు మండేయా ఇంకా? కళ్ళు దడు ఫ్రెండ్స్కి వెళ్ళి ఇద్దరు హౌస్ చూసిల్లా మా ఫ్రెండ్ నాకన్నా ఇట్లా దడుపుకొని వచ్చిండు. తుడుచుకోపో, టవల్తో తుడుచుకోపో. అట్లా ఉంటుంది అన్నట్టు ఏమన్నా పని చెప్తే. ఈ మా మమ్మీ బెండకాయ ఫ్రై అంటే ఒక రోజైనా చేయలే. బెండకాయ కూర వండుతుంది రోజు. నాకు నచ్చదు. ఎందుకు మమ్మీ మంచిగా అంటేనా? మంచిగా వండుతా కానీ మా మమ్మీ ఇష్టమైన చెప్తే అంటావా? నా వల్ల నీ కళ్ళు మండినా. పొట్టు తీయమన్నా కానీ నేను ఉల్లిగడ్డలు ఒలుమన్నానా? చెప్పండి ఫ్రెండ్స్, వాళ్ళమన్నా పొట్టు తీయమన్నా కానీ అవన్నీ ఎందుకు ఓల్చినరా? ఇది తీసినట్టు తీయచ్చు కదా. చూడండి ఎట్లా ఇట్లా ఓల్చిండు అంతా. మా తమ్ముడు గుర్రె అయితే గట్ల పని చేస్తుంది. అసలుకి ఏదైనా చేయరా అంటేనేమో సావిత్రి ముక్కలు చేస్తాడు, పట్టించుకోడు, నీళ్ళు పోతాడు. మరి నువ్వు కూడా చేయవా? నిన్ను వీడియోలు ఇవ్వాల అందరు చూసి అవ్వా అంటారు. ఆడక్క ఇది లోపల పెట్టచ్చు కదా మమ్మీ. మమ్మీ చెప్పినట్టు కానీ ఆడు మమ్మీ మేము వచ్చినప్పుడే లేచిరా మీరు వచ్చినప్పుడే లేచినాం. నేను లేచినా కూర్చున్నా. చెల్లె సైడ్ డోర్ పెట్టిన కోతులు వస్తాయి అని చెప్పి మీరు వండుకున్నారు కదా. సైడ్ కోతులు వస్తాయి అని లోపల గొల్లం పెట్టి అటు సైడ్ దగ్గరికి వేసి వెళ్ళాం. అక్క కన్నా లేచి నాకన్నా ఉంది. నేను లేచిన మీరు భయపడ్డావా? కాదు మమ్మీ, వాడు లేచిండు. నేను ఏం చేసిన వాడు ఇక్కడ పెట్టిండు. నేను ఇద్దరినా వేణు ఫోన్ చేసిండా సిద్ధ? కాదు ఏమో అంటారు. నువ్వే చేసినావా? నిన్న ఫోన్ చేసి 20 రూపాయలు కొట్టేస్తామని ఫోన్ చేసాను. కొట్టమని చెప్తే అందులో పైసలు లేకపోతే ఏముందంటే మీ మనవానికి కావాలన్నట్ట పైసలు వద్దమ్మా ఎడతాడు. నాకు కాదు అడిగేది, మీ మనవానికి అడుగుతాను అంటాడు. నమ్మకపోతే సిద్ధని అడుగు దేవేంద్ర 1 రూపాయలు ఇవ్వని అంటే ఇక సరే చేస్తామని అన్నాడు. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇంకా నార్మల్గా అయితే మేము డైలీ ఇట్లనే ఉంటాం మేము ఇంట్లోనైతే. ఇంకా మొత్తానికైతే 2 నెలల బియ్యం పోగొట్టి 3 నెలల బియ్యం ఇస్తుంది కదా, మన గవర్నమెంట్ ఇచ్చింది కదా ఆల్రెడీ. మాకైతే 1 తారీఖు నుంచి 15 తారీఖు దాకా ఇస్తుంది. ఇంకా తీసుకొచ్చినాం బియ్యం అయితే. 2 నెలల బియ్యం పోగొట్టి 3 నెలల బియ్యం అయితే ఒకేసారి తీసుకొచ్చినాం. మళ్ళీ సన్న బియ్యం ఇచ్చినప్పటి నుంచి తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం. మంచిగానే అయింది అన్నం కూడా. ఇంకా అదే రోజు సాయంత్రం పొద్దున వండిన బెండకాయ కూర అయిపోయిందని చెప్పి మళ్ళీ సాయంత్రం అయితే 4 ఎగ్స్ తెచ్చి ఎగ్ రైస్ అన్నం వేసిన. ఓవరాల్గా మొత్తానికి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత ఓపిక్గా నా వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియోని ఇంకా ముందు తీసుకెళ్తుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.